హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ నోట్ 5 ప్రో కిల్లర్ గురించి మాట్లాడుకుందాం. అదేనంటే ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో. ఈ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోని ఫ్లిప్కార్ట్ తో కలిసి ఈ రోజు ఆసూస్ అయితే మనకి ఇండియాలో 12:30కి లాంచ్ అయితే చేసింది. ఈ ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో వచ్చేసరికి నిజంగా అందరి ఎక్స్పెక్టేషన్స్ ని ప్రైస్ రూపాన్ని చూసుకుంటే అందరి ఎక్స్పెక్టేషన్స్ ని తారుమారు చేసిందని చెప్పాలి. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ప్రైస్ మనకి తీసుకొస్తుందని. అందుకే మనం ఇక్కడ దీన్ని రెడ్మీ నోట్ 5 ప్రో కిల్లర్ అని మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు రెడ్మీ నోట్ 5 ప్రో అయితే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. అర్జెంటుగా వాళ్ళు ఓపెన్ సేల్లోకి అయితే పెట్టాల్సిందే. లేకపోతే ఇప్పుడు వీటికి వచ్చే ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే తర్వాత సర్వే అవ్వడం చాలా కష్టం. ఒకసారి మనం జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి ముందుగా మనం చెప్పుకోవాలనుకుంటే దీంట్లో మనకి ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్రైజెస్ వచ్చేసరికి వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఇక్కడ తీసుకొచ్చారు. వీళ్ళు ఇందులో 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి మనకి 3GB 32GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 10,999 రూపాయలు పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి మనకి 4GB 64GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి 6GB 64GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 14,999 రూపాయలు పెట్టారు. ఏదైతే 6GB 64GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడప్పుడే వాళ్ళైతే లాంచ్ చేయట్లేదు, దాన్ని ఇంకో త్వరలో అయితే లాంచ్ చేస్తామంటున్నారు. ఏదైతే మనకి 3GB మరియు 4GB వేరియంట్ ఉన్నాయో ఈ రెండు వచ్చేసరికి మనకి మే 3వ తారీఖున అయితే సేల్లోకి తీసుకురాబోతున్నారు, ఓన్లీ ఫ్లిప్కార్ట్లో అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే 3GB మరియు 4GB వేరియంట్ ఉన్నాయో దీంట్లో వచ్చేసరికి రేర్ సైడ్ మనకి డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటిసరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్. అదే కనుక మనం ఫ్రంట్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుందన్నమాట. ఏది 3GB వేరియంట్ మరియు 4GB వేరియంట్కి. అదే కనుక మనం 64GB వేరియంట్ చూసుకుంటే మనకి రేర్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇంకోటి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సో కెమెరా పొజిషన్లో వచ్చేసరికి వీళ్ళు చేంజెస్ కూడా తీసుకొచ్చారు 6GB వేరియంట్కి. సో అందువల్ల ఇదైతే ఇప్పుడైతే మనకి రిలీజ్ అయితే కావట్లేదు, అంటే ఇప్పుడైతే మనకి ఇప్పుడప్పుడే సేల్లోకి అయితే రావట్లేదు. సో ఇంకా మిగిలిన స్పెక్స్ పరంగా చూసుకుంటే మనకి రెడ్మీ 5తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఏ విధమైన బెటర్గా ఉంది అనుకుంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ప్రైస్ గురించి చెప్పుకోవాలి. సో ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చాలా తక్కువ, అంటే చాలా తక్కువలో తీసుకొచ్చారు ప్రైస్. మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉన్న మొబైల్ వచ్చేసరికి అంత తక్కువ ప్రైస్కి తీసుకురావడం నిజంగా మామూలు విషయం అనుకోకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ తీసుకొస్తానని ఎవరు అనుకోలేదు. తర్వాత చూసుకుంటే మనకి ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ ఓఎస్తో వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైతే రెడ్మీ నోట్ 5 ఉందంటే రెడ్మీ నోట్ 5 ప్రో చూసుకుంటే మనకి MIUIతో వస్తుంది, బట్ ఇది వచ్చేసరికి ప్యూర్ ఆండ్రాయిడ్తో వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి అప్డేట్స్ అనేవి చాలా స్పీడ్గా అనేది లభిస్తుంటాయి. తర్వాత చూసుకుంటే మనకి ఇందులో చెప్పుకోవాల్సింది డెడికేటెడ్ సిమ్ అనమాట. సో మనకి ఏదైతే రెడ్మీ నోట్ 5 ప్రో ఉందో అక్కడ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంది. అంటే మనం ఒక మెమరీ కార్డ్ని ఒక సిమ్ కార్డ్ని యూజ్ చేయగలం, లేదా రెండు సిమ్ కార్డులు యూజ్ చేస్తే ఒక మెమరీ కార్డ్ అనేది యూజ్ చేయలేము అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి డెడికేటెడ్ స్లాట్ ఇస్తున్నారు. అందువల్ల మనం 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డ్ని అట్ ఏ టైం అనేది యూజ్ చేయొచ్చు. సో అదొక ప్లస్ అని చెప్పుకోవాలి. తర్వాత చెప్పుకోవాల్సింది మనకి బ్యాటరీ గురించి. సో బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళు 5000 mAh బ్యాటరీ అనేది ఇస్తున్నారు ఇక్కడ. సో మనకి రెడ్మీ నోట్ 5 ప్రో చూసుకుంటే వాళ్ళు 4000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాటరీ అనేది కూడా చాలా ఎక్కువ అనేది ఇచ్చారు. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ టైం కూడా దాంతో కంపేర్ చేసుకుంటే 15% స్పీడ్గా ఎక్కుతుంది అంటున్నారు వీళ్ళు. అంటే ఏంటి, 4000 mAh బ్యాటరీ అక్కడానికి పట్టే టైం కన్నా ఇంకా తక్కువ టైంలోనే ఇది ఛార్జింగ్ అవుతుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక తర్వాత చూసుకుంటే డిస్ప్లే అనమాట. ఇక డిస్ప్లే వచ్చేసరికి ఇది 18:9 ఆస్పెక్ట్ రేషియోతో 5.99 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. సేమ్ డిస్ప్లే అనేది మనకి రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కలర్స్ అనేవి ఇంకొంచెం వైబ్రెంట్గా కనిపించేలాగైతే తీసుకొచ్చామని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. కాంట్రాస్ట్ లెవెల్ అలాగే కలర్స్ నట్స్, సో వీటిని కొంచెం పెంచాము, ఇంప్రూవ్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అదేంటంటే మన చేతికి వస్తా కానీ చెప్పలేము. తర్వాత చెప్పుకోవాల్సింది రెడ్మీ నోట్ 5 ప్రోతో బెటర్గా ఉన్నది డిజైన్ అని చెప్పాలి. సో డిజైన్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 5 ప్రో మనకి రైట్ సైడ్ చూసుకుంటే యాంటీనా బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో సో అవి మనకి కటింగ్స్లా కనబడుతుంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందులో మొత్తం కంప్లీట్ ప్లెయిన్గా అయితే వీళ్ళు బిల్డ్ చేసి మనకి కనిపిస్తుంది. సో ఆ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేసుకుంటే డిజైన్ కొంచెం బాగుందని చెప్పుకోవాలి ఇక్కడ. ఇక తర్వాత చూసుకోవాల్సింది మనకి ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఫ్లాష్ లైట్ ఇచ్చారు, సాఫ్ట్ ఫ్లాష్ లైట్ ఇచ్చారు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు మనకి ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ వీళ్ళు తీసిన కొన్ని ఫొటోస్ను కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. అలాగే వచ్చేసరికి ఆ ఫోటోలు మనం డౌన్లోడ్ చేసుకోమని ఒక లింక్ కూడా ఇచ్చారు. సో అక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసుకొని చూపిస్తున్న ఫొటోస్ అనమాట ఇవి. సో ఫొటోస్ చూసుకుంటే పర్వాలేదు, బాగానే ఉంది. బట్ నాయిస్ అయితే కొంచెం క్యాప్చర్ చేసినట్టు అనిపిస్తుంది కొన్ని చోట్ల. అలాగే వీళ్ళు వచ్చేసరికి కెమెరా సెక్షన్లో వీళ్ళు చెప్పుకోవడం ఏంటంటే ఏదైతే మైక్రాన్ ఉందో మనకి సెన్సార్స్ చూసుకుంటే 1.12 మైక్రాన్ అయితే కెమెరాలో ఉంది. బట్ వచ్చేసరికి మనకి ఏదైతే రెడ్మీ నోట్ 5 ప్రో ఉందో ఇక్కడ వచ్చేసరికి మనకి 1.25 మైక్రాన్ ఉంది. ఈ లెక్కలో మనం చూసుకుంటే లో లైట్ కండిషన్లో మనకి రెడ్మీ నోట్ 5 ప్రోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బట్ వచ్చేసరికి ఇక్కడ మనం దీన్ని ఎక్కువ అయితే పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం ప్రైస్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ప్రైస్ అనేది మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే
అది పెద్ద లెక్క అయితే కానే కాదు. సో మనం ఇవి వచ్చేసరికి మనకు మొబైల్ వచ్చాక కానీ మనం పూర్తిగా అయితే మనం మాట్లాడుకోలేము. అలాగే వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చారు. ఆ బెనిఫిట్స్ ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక బెనిఫిట్ని అయితే తీసుకొచ్చారు. దీనికి ఏంటంటే మీరు ₹49 అనేది పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. సో ఈ ₹49 మనం పే చేయడం వల్ల మనకి 1 year వరకు మన మొబైల్ నేలల్లో పడిపోయినా, మనకి డిస్ప్లే బ్రేక్ అయినా, సో మొబైల్ డ్యామేజ్ అయినా సరే వాళ్ళు ఫ్రీ సర్వీస్ అనేది చేసిస్తారనమాట. సో అలాగే వచ్చేసరికి వీళ్ళు మనం మొబైల్ తీసుకున్న 2 రోజుల్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, మొబైల్ నచ్చపోయినా, లేకపోతే మొబైల్ తీసుకున్నాక దాంట్లో డెంట్స్ కనిపించినా, ఏం కనిపించినా 2 రోజుల్లో మళ్ళీ మీకు కొత్త మొబైల్ అనేది ఇస్తామని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే మనకి నో కాస్ట్ ఈఎంఐ అయితే కూడా తీసుకొచ్చారు. 12 నెలల వరకు మనం క్రెడిట్ కార్డు కానీ, బజాజ్ ఈఎంఐ కార్డుతో కానీ మనం జీరో ఈఎంఐ అనమాట, జీరో ఈఎంఐ కాస్ట్తో అయితే మనం మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. తర్వాత వోడాఫోన్ కూడా తీసుకొచ్చారు. సో వోడాఫోన్లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి అప్ టు ₹3,200 వరకు మనకి క్యాష్ బ్యాక్ అనట్లేదు, నేను అనుకోవడం రీఛార్జ్ అవి అయితే మనకు దొరుకుతాయి. సో దీనికి మీరు ₹49 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ₹49 పెట్టి మనం పే చేసినట్టయితే మనకి అప్ టు ₹3,200 వరకు మనకి ఏ డేటా కానీ లేకపోతే కాల్స్ కానీ సంథింగ్ ఏదైతే మీకు లభించవచ్చు. బట్ వచ్చేసరికి మీరు అప్ టు అన్నారు అంటే మీకు ₹500 రావచ్చు, ₹100 రావచ్చు, ₹50 రావచ్చు. సో చెప్పలేము ఎంత వస్తుంది అనేది. సో అప్ టు అన్నారు కాబట్టి అప్ టు రావచ్చు. తర్వాత వచ్చేసరికి మనకి ఎక్స్చేంజ్ ఆఫర్. సో ఎక్స్చేంజ్ ఆఫర్లో మనకి రెగ్యులర్ ఎక్స్చేంజ్ ఆఫర్ మీద ఒక ₹1000 అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాం అని చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎక్స్చేంజ్ ఆఫర్లో మామూలుగా వేరే ఫోన్కి పెట్టామనుకోండి, సపోజ్ మీరు షామీ తీసుకోవడానికి ఒక ఎక్స్చేంజ్లో ఒక ఫోన్ పెట్టారు, దానికి మీకు 2000 వస్తుందంటే ఇది కొంటే మాత్రం మీకు 3000 ఇస్తారు. సో ఇలాగ ఒక ₹1000 ఎక్స్ట్రా అయితే ఇస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకోవాలి అనుకుంటే మనకి ప్రస్తుతం మనకి మే 3వ తారీఖు దాకా వెయిట్ చేయాలి. సో మే 3వ తారీఖుని వీళ్ళు ఫ్లాష్ సేల్లోనే పెడతారు నాకు తెలిసి. సో దీని గురించి కూడా మనకి రెడ్మీ నోట్ 5 ప్రో లాగే కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈలోపు రెడ్మీ నోట్ 5 ప్రో ఓపెన్ సేల్లోకి తీసుకురావడం మంచిది వాళ్ళు కూడా. వీలైనంత వరకు తొందరగా రెడ్మీ నోట్ 5 ప్రో లాగా ఓవర్ బిల్డప్ ఇవ్వకుండా ఫ్లాష్ సేల్లో అందరికీ దక్కేలాగా చూస్తే ఇంకా మంచిదని నేను కోరుకుంటున్నాను. సో మామూలుగా లేదు, ప్రైజెస్ గురించి చెప్పాలంటే మామూలుగా ఎరగదీసేసింది అని చెప్పాలి. ఎంత తక్కువ ప్రైజెస్లో అయితే తీసుకొస్తుంది అయితే నేను అనుకోలేదు. సో మనం చూడాలి 6GB వేరియంట్ ఎప్పుడు తీసుకొస్తారనేది. 6GB వేరియంట్ అయితే ఇప్పుడైతే తీసుకురాము, సూన్ అంటున్నారు. సూన్ అంటే మనకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. సో అక్కడ మనకి కెమెరా సెక్షన్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనకి రేర్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది దానికి వచ్చేసరికి. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. రెడ్మీ నోట్ 5 ప్రోని అయితే బీట్ చేయలేదు కెమెరా సెక్షన్లో, ఏ ఫోన్ బీట్ చేయలేదు. ఈ 3 ఫోన్లో ఏ వేరియంట్ మనకైతే బీట్ చేయలేదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆసూస్ ఈరోజు ఇండియాలో లాంచ్ చేసిన జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో విషయాలు. సో మరి 3వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను కూడా ఫ్లాష్ సేల్లో పార్టిసిపేట్ చేస్తాను. నాకేమైనా ఫోన్ దొరికితే ఖచ్చితంగా అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.